ఆత్మ ఇలా ఉన్నావేంటి? నువ్వు అప్పికేట్లో ఉంటా, నీ ఆత్మ అరవింద్ స్వామిలో ఉంటదేంటి? అది నిజమేలే. పెళ్ళయ్యాక ప్రేమించడాన్ని మర్చిపోలేకపోతే అది ముండా అని ముద్ర వేసేస్తారు. ఇదే పని ఒక అబ్బాయి చేస్తే తను ఇంకా మర్చిపోలేకపోతున్నాడు, ఆ ఫేస్ నుంచి బయటికి రాలేకపోతున్నాడు అని సానుభూతి చూపిస్తారు. కమెంట్ చేసినంత ఈజీ కాదు నాన్న. కాంప్రమైజ్ అయ్యి కాపురం చేయడం. క్యాన్సిల్ చేయాలి సార్, లేకపోతే నష్టపోతాం. క్యాన్సిల్ చేశాను. వస్తానండి. ఏమైనా చెప్పాలా? నేను క్యాజువల్గా తనని కలవడానికి వెళ్ళానండి. నేను అడగలేదు కదండి. చెప్పాల్సిన బాధ్యత నాకుంది కదండి. అది వెళ్ళే ముందు కదండి ఉండాలి. ఈసారి మీరు ఉమాగారిని కలవడానికి వెళ్ళినప్పుడు చెప్పి వెళ్ళండి. మూడో మనిషి చెప్తే బాగోదు కదా. సారీ అండి. పర్లేదండి, నేను చిన్నప్పటి నుంచి ఎవరికి నచ్చలేదు. ఇప్పుడు కొత్త ఉంది. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. బాక్స్ వద్దండి, ఈరోజు ఉపవాసం. అలవాటు చేసుకోవాలి కదండి. భరించలేని భారమైన దరికి చేరే గాయమై గతించిపోని కాలమే వేధిస్తుంది శాపమై నిగతముతోనే లేనని రాత మార్చలేనని కలిసుండే గీత లేదని కలల్లోనే బ్రతకని హలో చెప్పు. ఇష్టం లేకపోతే మానే అన్నిసార్లు ఫోన్ చేసి విసిగించుకో. పెట్టి ఫోను. ఏమైంది సార్? ఎప్పుడు ఉండే పంచాయితే కదా సార్, తెలిసిందే కదా. ఇంతకీ అని కలిసారా? ప్రతి వ్యధ ఒకే కథ ఏముంది గొప్పగా కలేసిలై మరో కథై బరువైన తోడుగా. ఉమర్, తొందరగా సెటిల్ అవ్వచ్చు కదా, మనం పెళ్లి చేసుకుందాం. నేను ఒకటి కింద పని చేయనే, జాబ్ నేను వెతుక్కుంటూ వస్తా చూడు. ప్రతి వ్యధ ఒకే కథ ఏముంది గొప్పగా కలేసిలై మరో కథై బరువైన తోడుగా. సింధు, నాకు జాబ్ వచ్చింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ రా. ఈవినింగ్ పార్టీకి వస్తున్నావు కదా? నేను రాలేను. ప్రసాద్ గారు ఇప్పటికే చాలా బాధపడుతున్నారు. సరే, బాయ్. ఈసారి మీరు ఉమాగారిని కలవడానికి వెళ్ళినప్పుడు చెప్పి వెళ్ళండి. మూడో మనిషి చెప్తే బాగోదు కదా. వస్తాను. సరేరా, వెయిట్ చేస్తా. బాయ్. సార్, కుదిరితే విడాకులు తీసుకోండి, లేదా కలిసి ఉండండి. ఎటు తేల్చకుండా అలా కూర్చుంటే ఒంటరిగా మిగిలిపోతారు. కొన్నిసార్లు నిర్ణయం తీసుకోవడంలో తొందరపడాలి. ప్రతి వ్యధ ఒకే కథ ఏముంది గొప్పగా కలేసిలై మరో కథై బరువైన తోడుగా. నాన్న, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాన్న. ఒక్కసారి ఉమర్తో మాట్లాడండి నాన్న, ప్లీజ్. కొంచెం టైం ఇవ్వండి నాన్న, తను సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటాం. నాన్న ప్లీజ్ నాన్న, ఒక్కసారి మాట్లాడండి. ఒకసారి ఉమర్తో మాట్లాడొచ్చు కదా నాన్న. నాన్న
నీకు నచ్చినందుగా వాడు నాకు నచ్చలేదమ్మా. ఏం ఆలోచించావు? సింధు గారిని పేక పిచ్చి చంపేద్దాం అనుకుంటున్నావా? నేను అలాంటి వాడిని కాదు. మరేం చేద్దామని? సింధు గారికి అతనంటే ఇష్టం కాబట్టి తీసుకెళ్ళి అప్పచెప్పేస్తావా? ఒరా నీకు మెంటలా బుర్రదొప్పిందా? అనంటే ఇష్టం అయితే మీ ఇద్దరికి పెళ్ళి అయిందిరా. పెళ్ళి అయితే ఆవిడ రోజు నరకం అనుభవించాలా? ఆ అమ్మాయికి జరిగింది అన్యాయమే కాదనరా. నీ ఫ్యామిలీ గురించి ఆలోచించావా? సొసైటీ ఏకేస్తుంది నిన్ను. పోనీ ఇంకో పెళ్లి చేసుకున్నావు, ఆవిడ కూడా ఎవరినో ప్రేమించింది, ఇచ్చేస్తావా? ప్రసాదం ఏంట్రా పంచుకుంటూ పోవడానికి? నాకు కోరుకున్న జీవితం కావాలి, అమ్మాయి కోల్పోయిన గతం కావాలి. ఏం చేయను? అడుగుతాను. బొక్కలో ఫిలాసఫీ చెప్తున్నావు ఏదో కప్పదవట్లు వేసుకొని దారి తిరిపేదవా. అమ్మాయి మన దారిలో లేనప్పుడు వాళ్ళు మంచి మాటలు చెప్పి మార్చుకోవాలి కానీ త్యాగం గొప్ప అనుకుంటున్నావేట్రా? అదొక రోగం. షీ డిజర్వ్స్ బెటర్ దాన్ మీ. బుర్ర బొక్కడిపోతురే. ఒరే నువ్వు కాసేపు నాలో ఆలోచించరా ప్లీజ్ రా. అలా జడ్గిలా బిహేవ్ చేయకరా. ప్రసాద్ గారు, నేను బయటికి వెళ్తున్నాను. గొర్రెలా నవ్వుతావేంట్రా? ఎక్కడికో అడుగు. ఉమ్మాని కలవటానికి. నేను డ్రాప్ చేయనా? వద్దండి, నేను వెళ్తాను. మళ్ళీ వస్తారా? అంటే మీరు వెళ్ళిపోవాలనుకుంటే నేను ఆపనండి. వెళ్ళిపోమంటున్నారా? ఈరోజు నేను తిరిగి రాకపోతే మీరు ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎవరెవరు సొంతమురా, నీకెవరు బంధమురా? ఎవరెవరు సొంతమురా, వేరెవరు బంధమురా? నీ తోడు నీవే సోదరా, మావాడు పెద్దెర్రి పప్పరా, పులిహోర వేస్ట్ అయిపోయిందిరా, నా కర్మ కాలిపోయిందిరా. ఎవరెవరు సొంతమురా. నా బాధ నీకు కామెడీగా ఉందా? డ్రాప్ చేస్తావా? దారి ఖర్చులు డబ్బులేవరా? ముష్టేదవా? మళ్ళీ వస్తారా? తలుపులు తీసి గేడు దగ్గర కాపలాకాయ్. మొగుడువా వాచ్మెన్వా? నీ వల్ల నాకు స్త్రీ సాంగత్యం లేకుండా పోయిందిరా దరిద్రి పేదవా. నువ్వు చచ్చిపోతావేమో అనవసరంగా భయపడి వచ్చాను. ఉప్పు కారం లేని జీవితం బతుకుంటే పోతే చచ్చిపో. ఎవరెవరు సొంతమురా. టెవ్ 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 టెవ్. మేడం, అన్నయ్య 2 నిమిషాలు వచ్చేస్తారు. నేను ఈలోపు భోజనం చేసి వస్తాను. అక్క, సింధు ఏంటి అలా ఉన్నావు? పార్టీకి ఎవరైనా ఈ డ్రెస్లో వస్తారా? కోర్స్ ఈ డ్రెస్లో అయినా బాగానే ఉంటావు అనుకో. చెప్పరా. అరే ఇంకెంతసేపు రా? అరే స్టార్ట్ అవుతున్నావరా, తను ఇప్పుడే వచ్చింది. సరే త్వరగా రండి. సరే బాయ్. సింధు లేట్ అయిపోతుంది, వెళ్దాం కదా. ఉమర్, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంట్రా చెప్పు. నీకన్నా ముందు నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఈ విషయం నీకు చెప్తామని చాలాసార్లు అనుకున్నాను, కానీ నువ్వు ఎలా తీసుకుంటావో అని చెప్పలేదు. ఇప్పుడు తను కలుద్దామని టార్చర్ పెడుతున్నాడు. ఏం చేయాలో తెలియట్లేదు ఉమర్. పాస్ట్లో బ్రేకప్, ప్రెజెంట్ లవర్, ఇంట్లో మొగుడు.
బాగుంది. ప్లీజ్ అలా మాట్లాడొద్దు. ఇంకెలా మాట్లాడాలి? నీకు బ్రేకప్ అయిన విషయం నాకు తెలీదు, నీకు పెళ్ళైన విషయమే నాకు తెలీదు. పిచ్చి నా కొడుకులా నేనే ప్రేమిస్తూ, నేనే మీ నాన్నతో బతిమలాడుతూ, నేనే కాల్ చేస్తుంటే నువ్వు గో విత్ ఫ్లోలో ఉన్నావు. ఇప్పుడు తనతో లేను కదా, బ్రేకప్ అయింది కదా. ఏమో నీ మొగుడికి తెలియకుండా నన్ను కలవడానికి వచ్చినట్టు నాకు తెలియకుండా వాడిని కలవడానికి వెళ్తున్నావేమో. నాకేం తెలుసు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో? నాకేం తెలుసు? అవును, అన్నీ చెప్పేశావా? లేకపోతే పారాడర్కి వెళ్ళట్టు ఆడోడు ప్లీజ్ వెళ్ళిపోతావా? చెప్పు సింధు. అవును సింధు, నా నంబర్ ఎంత? 1 2 3 4 5. అంటే మామూలుగా మీ అమ్మాయిలకు ఉంటారు కదా, ప్రేమించడానికి ఒకడు, పెళ్లి చేసుకోవడానికి ఒకడు, షాపింగ్ ఒకడు, డేటింగ్ ఒకడు. అమ్మో, అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే టాస్క్, అది చాలా కష్టం. ఏదో మంచి ఫ్యామిలీ, మంచి అమ్మాయి, పెళ్ళైనా పర్లేదు కట్టుకుందాం అనుకున్నానే. బాగా పెట్టావు, చాలా బాగా పెట్టావు. అంటే మీ ఆయన ఎడ్డోడని చెప్పి నా దగ్గరకు వచ్చావు కదా, అంతేనా? ఒప్పుకో సింధు. ఎక్సలెంట్. పాస్టా లవర్ ఉన్నాడా? ఫీల్ అవుతా అని చెప్పలేదా? సమ్మగుందా? ఇప్పుడు చెప్పావు కదా, నాకు సమ్మగా ఉంది. ఉంది. చిన్న అబద్ధం, 2 నిమిషాలు కూడా కుదురుగా ఉండలేకపోయావు. శోభనం గదిలో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తే మనల్ని కలిపి తను దూరం అయిపోదాం అనుకున్నారు ప్రసాద్ గారు. ఒక అబద్ధం చెప్తే అది నిజమో కాదో అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా పాస్ట్లో ఎఫైర్స్ ఉన్నాయని అడిగావు నువ్వు. ఇప్పుడేంటి నీ మొగుడు గొప్పడు అంటున్నావా? అవునే, నేను చేతగాని వాడినే. మరెందుకు నన్ను ప్రేమించావు? ముందే చెప్తున్నా సింధు, నాకు ఇంకోటితో కంపేర్ చేస్తే నాకు అస్సలు నచ్చదు. నీ కథంతో కంపారిజన్ ఏంటి? నక్కకి నాగలోకానుకున్నంత తేడా ఉంది. కోపం వస్తే నోరు జారుతావు నువ్వు. పొరపాటున కూడా తప్పు మాట రాదు అతని నోట్ నుంచి. అలాంటి వాడితో లైఫ్ షేర్ చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. అవునా? అయితే వాడి దగ్గరికి వెళ్ళిపో. ఇంకా ఉంటే ఎన్ని వినాల్సి వస్తుందో పో. ఇంకా వినాల్సిన అవసరం నీకు లేదు మరి. గుడ్ బై. హ్యాపీ బర్త్డే. ఉన్న పాటుగా ఊపిరాగితే బాగుంటుందని బాధేంటని, జ్ఞాపకాల నీడలో నే బ్రతకలేనని, కన్నీటి జ్వాలలో నే కరిగిపోని, రాతే రాసి ఆటే చూసి మురిసిపోతా, తేల్చలేని ప్రశ్నలేసి నవ్వుకుంటా, ఎరని వేసి గాలంతోనే ఖైదు చేస్తా, మనసే లేని రాయివి నువ్వు ఎందుకున్నా. అదేంట్రా అలా అనేసావు? సింధు గురించి నీకు తెలీదా? నాకు తెలుసురా, సింధు పెళ్ళి అయిపోయింది. తన్ని కావాలనుకోవడం ఇంకో ఇంటి పరువును లాక్కోవడం. ప్రసాద్ గారు ఆ రోజు చూసిన చూపు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రసాద్ గారు మంచోళ్ళరా, తను బాగా చూసుకుంటారు. అయినా అన్ని లవ్ స్టోరీలో సక్సెస్ అవ్వాలని రూల్ ఏం లేదు కదరా. అయినా మనదేముందిరా, గాలేదు వాళ్ళం, మనకి ఎవరో ఒకరు దొరుకుతారు. అరే, ఆ వైట్ డ్రెస్ అమ్మాయి ఎవరో బాగుంది చూడు కదా. ప్రతి వ్యధ ఒకే కథ, ఏముంది గొప్పగా, కలేసిలై మరో కథై బరువైన తాళిగా. హలో ప్రసాద్ గారు. సింధు గారు, బాగా ఆకలిగా ఉందండి. 10 నిమిషాల్లో తోటకూర పప్పు రెడీ చేస్తానండి. దిల్ పసంద్ తీసుకొస్తారా?
ఆ. నాకు తెలుసండి, మీ కళ్ళ చూసి పసిగట్టేశాను మీరు వచ్చేస్తారని. దిల్ పసంద్ నువ్వు నాతో ఉంటే, దిల్ పసంద్ ఇది నిజమనుకుంటే, దిల్ పసంద్ మరో మలుపుంటే